పైకి ఇచ్చేది కద్దర్ కలరింగ్, వెనుక చేసేది మాత్రం బిజినెస్ డీలింగ్స్. పేరుకు ప్రజాసేవ చేస్తుంది మాత్రం ఆస్తులు పోగేసుకోవటం. తెలుగు రాష్ట్రాల్లో కొందరు ఎంపీలు కార్పొరేట్లను తలదన్నే స్థాయికి చేరుకుంటున్నారు. సేవ చేస్తారని లక్షల మంది ఓట్లేసి ఎన్నుకున్న వీరు సొంత ఆస్తులను పెంచుకోవడంలో బిజీ అయిపోయారు. అయినా అసలు కాంట్రాక్టర్లకు, బిజినెస్మెన్లకు పార్టీ ఎంపీ సీట్లు ఇవ్వటం ఎంతవరకు కరెక్ట్? ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మన దేశంలోనే అత్యున్నతమైన చట్టసభ. ఇందులో సభ్యులైన మన తెలుగు ఎంపీలు నిజంగానే ప్రజాసేవ చేస్తున్నారా? తెలుగు రాష్ట్రాల నుంచి లోక్సభ, రాజ్యసభలో కలిపి 60 మంది ఎంపీలున్నారు. ఏపీలో 25 మంది, తెలంగాణలో 17 మంది లోక్సభ సభ్యులున్నారు. ఏపీలో 11 మంది, తెలంగాణలో 7 రాజ్యసభ సభ్యులున్నారు. 60 మంది ఎంపీల్లో సగం మందికి పైగా బిజినెస్లోనో, కాంట్రాక్టు పనుల్లోనో బిజీగా ఉన్నారు. 2 రాష్ట్రాల్లో కలిపి ఎంపీల్లో 15 మంది బడా కాంట్రాక్టర్లున్నారు. 20 మంది పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకుంటున్నారు. అంటే 60 మంది ఎంపీల్లో 35 మంది బడా వ్యక్తులే. సేవ పేరుతో రాజకీయాల్లోకొచ్చి ప్రజాప్రతినిధులైపోతున్న వీరు నిజంగానే ఆ విధంగా పని చేస్తున్నారా లేదా అన్నది ప్రజలకు అర్థం కాని ప్రశ్న. ఎంపీలైన వెంటనే వ్యాపారాలను విస్తరిస్తూ వ్యక్తిగత ఆస్తులు పెంచుకోవడంలో మన వాళ్లు బిజీ అయిపోయారన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. వీళ్ళందరూ వ్యాపారులు అంటే వీళ్ళందరికీ వ్యాపార దృష్టితోటి అక్కడికి వెళ్ళి మాట్లాడాలంటే మేడం అని చెప్పేసి నవ్వులుతా ఉంటారు. అయినా అసలు పార్టీలే ఇలాంటి వారిని ప్రోత్సహిస్తున్నాయి. ఆర్థిక బలం బాగా ఉన్నవారికే సీట్లిస్తున్నాయి. టికెట్ ఇస్తే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టగలరు అన్నది తేల్చుకున్నాకే సీట్లిస్తున్నాయి పార్టీలు. ప్రత్యర్థులు కూడా వ్యాపారులే కావడంతో అభ్యర్థులు 100 కోట్లు ఖర్చు చేసి ఎన్నికల్లో గెలుస్తున్నారు. తిరిగి వాటిని సంపాదించుకోవడానికి వ్యాపారాలను బాగా విస్తరించుకుంటున్నారు. అలాంటి వారు ఇక ప్రజాసేవ ఏం చేస్తారన్నది అర్థం కాని ప్రశ్న. అందుకే అసలు బిజినెస్ మెన్లకు, కాంట్రాక్టర్లకు పార్టీలు టికెట్ ఇవ్వడం కరెక్టేనా అన్న చర్చ జరుగుతోంది. 60 మంది ఎంపీలు, మొత్తం రాజ్యసభ, లోక్సభ ఎంపీల్లో 35 మంది బిజినెస్ మెన్లు, కాంట్రాక్టర్లు ఉన్నారు. వీళ్ళకంటే ఇంకో ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు ఇండైరెక్ట్గా ఏదో రకంగా వ్యాపారాల సంబంధాలు ఉన్నాయి. అయితే ఇంతమంది ఎందుకు రాజకీయాల్లో వీళ్ళందరికీ పార్టీలు టికెట్లు ఇస్తూ ఉన్నాయి? ఇలా టికెట్లు ఇవ్వడం కరెక్టేనా? ఇలాంటి వాళ్ళు ఎంపీలై నిజంగా ప్రజాసేవ చేస్తున్నారా లేదా? ఈ అంశం మీద మనతో చర్చలో పాల్గొనడానికి బోండమ్మ తెలుగుదేశం పార్టీ నుంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పార్థసారథి, మల్లు రవి ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి, కటార్ శ్రీనివాస్ ఉన్నారు మన రాజ్యం పార్టీ వ్యవస్థాపకులు, అదేవిధంగా రాజకీయాలను పరిశీలిస్తున్న వ్యక్తి. మొదటగా పార్థసారథి గారు మీతో ప్రారంభిస్తాను. మీరు కూడా గత ఎన్నికల్లో మీ పార్టీ టికెట్ ఇచ్చే సందర్భంలో మొత్తంగా ఎంపీలందరినీ ఏదో రకంగా బిజినెస్ మెన్లని వాళ్ళని తీసుకొచ్చి అందరికి టికెట్లు ఇచ్చారని, ఎందుకు బిజినెస్ మెన్లకి, కాంట్రాక్టర్లే ఎందుకు ఎంపీలు అవుతూ ఉన్నారు? అంటే ఇప్పుడు ఎన్నికల ఖర్చు కూడా సామాన్యులు భరించే విధంగా లేదు. ఒకప్పుడు గ్రామీణ వాతావరణం నుంచి రాజకీయ నాయకులు వచ్చేవాళ్ళు, పంచాయతీ స్థాయి నుంచి అక్కడికి వార్డు మెంబర్ స్థాయి నుంచి కూడా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళు అంచెలంచెలుగా పెరిగి ప్రజా జీవితంలో లేకపోతే ప్రజాసేవలోనే మునిగి ఒక స్థాయికి వెళ్ళేవాళ్ళు. ఈరోజు అట్లా కాకుండా మన ఎలక్షన్స్ ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. అది ప్రజలకి తెలుసు, అందరికీ తెలుసు. సో వాళ్ళు తట్టుకోవాలంటే తప్పుకోకుండా ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళనే పెట్టాల్సిన తప్పనిసరి పరిస్థితి పార్టీలకు కూడా ఏర్పడుతుంది. సో అందుకని అంటే డబ్బు ఖర్చు, అంటే ఖర్చు పెరిగిపోయింది కాబట్టి వీళ్ళకి టికెట్లు ఇవ్వాలి అనే ధోరణి వస్తుందా, లేదంటే పార్టీలు అనివార్యంగా డిపెండ్ అయినాయి అని చెప్పి అనివార్యంగా? ఎందుకంటే ఇప్పుడు ఈ పార్టీ పెట్టకపోతే అవతల పార్టీ వాళ్ళు పెడుతున్నారు కాబట్టి వాళ్ళకి ధీటుగా అన్ని అంగ బలాలు, అన్ని బలాలు ఉన్న వాళ్ళని పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి తప్పని పరిస్థితుల్లో పెడుతున్నారు. బోండమ్మ గారు మీరేం చెప్తారు? రాజకీయ పార్టీలు ఎందుకు బిజినెస్ మెన్లకు టికెట్లు ఇస్తున్నాయి? ఉదాహరణకి మీ విజయవాడ కాన్స్టిట్యున్సీ కనుక చూసుకుంటే, లోక్సభ కాన్స్టిట్యున్సీ చూసుకుంటే, కేసినేని నాని ఆయన ఒక బిజినెస్ మ్యాన్, పోటీ చేసిన కోనేరు ప్రసాద్ ఆయన ఒక బిజినెస్ మ్యాన్. మొత్తంగా గత ఎన్నికల్లో విజయవాడ నియోజకవర్గంలోనే అత్యధిక డబ్బులు ఖర్చు పెట్టారు. ఎక్కడ లేని బిజినెస్ మెన్లంతా అక్కడే వచ్చి పోటీ చేశారనే ఒక ప్రధానమైన ఆరోపణ వస్తుంది. ఎందుకు ప్రధానంగా రాజకీయ పార్టీలు వ్యాపారస్తులనే ఎంపీలకు టికెట్లు ఇచ్చి నిలబెడుతూ ఉన్నాయి? రజనీకాంత్ గారు, ఇవాళ అంటే మనం స్వతంత్రం వచ్చినాక కనుక ఒకసారి పరిశీలిస్తే మనకు భారతదేశంలో రాజకీయాల్లోకి వ్యాపారంలో ఉన్నటువంటి వ్యాపార రంగాల్లో ఉన్న అనేక మంది వ్యక్తులు రాజకీయాల్లోకి రావటం జరిగింది గతంలో కూడా.
అలాగే ఇవాళ కొత్తగా ఇవాళ తెలుగుదేశం పార్టీలో పోటీ చేయటం అనేది కాదు, అది ఇంకో పార్టీలో కాదు, ఎప్పుడు వస్తాను. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనం ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాలకు చెందినటువంటి ఏమన్నా జరుగుతున్నాయా, లేదా వర్కులు ఏమన్నా చేస్తూ ఉన్నారా, లేదంటే దాంట్లో ఏమన్నా వాళ్ళు అదనంగా లబ్ధి పొందుతున్నారా అనేది చూడాలి. ఇప్పుడు విజయవాడ పార్లమెంట్ సభ్యుడు ఆయనకి బస్సుల వ్యాపారం ఉంది, ఆ బస్సుల వ్యాపారం కూడా ఒక సెక్టర్ ఆపేశారు. అలాగే మన గుంటూరు ఎంపీ ఉన్నారు గల్లా జయదేవ్ గారు, ఆయనది పెద్ద పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, అంటే ఎన్నో వేల మందికి వాళ్ళు ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు కాదు, అది గత ఎప్పుడో 10 సంవత్సరాల కింద పెట్టినటువంటి అమర్ రాజా కంపెనీ. అలాగే కాదండి, ఒక బందర్ పార్లమెంట్ సభ్యుడు కొనగల నారాయణ గారు, ఆయనకి ఏ వ్యాపారం లేదు. అంటే ఇలాగా రకరకాలుగా ఉంటారు. ఇప్పుడు వాళ్ళు చేసేది సొంతగా, అంటే ఇప్పుడు గల్లారన్ గారు ఇంతకుముందు మంత్రి గారు, మరి ఆమె పొలిటికల్ ఫ్యామిలీ నుంచి ఆయన వచ్చారు. అంటే ఇవన్నీ మనం కనుక గమనిస్తూ ఉంటే ఏంటంటే ఇవాళేం కొత్తగా దీంట్లో రాజకీయాల్లోకి వచ్చి లబ్ధి పొందుదామనో అధికారాలు కొత్తగా అని అంటూ ఉన్నారు. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటికీ కొంచెం పెరుగుతూ వచ్చి ఇప్పుడు వ్యాపారస్తులు లేని, వ్యాపారస్తులకు ఇవ్వలేని పరిస్థితిలో రాజకీయ వ్యవస్థ తయారైంది అని కనిపిస్తుంది స్పష్టంగా. 42 నియోజకవర్గాలు, లోక్సభ నియోజకవర్గాలు ఉంటే ఆల్మోస్ట్ దాదాపు 22 మంది వ్యాపారస్తులే ఉన్నారు, వ్యాపారస్తులు కాంట్రాక్టర్లే ఉన్నారు ఎంపీలుగా ప్రజెంట్. గతంలో పోటీ చేసిన వాళ్ళు చూసుకుంటే ఆల్మోస్ట్ అందరూ అయ్యే కనిపిస్తూ ఉన్నారు. కాదు రజనీకాంత్ గారు, ఇవాళ మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి పరిస్థితులు, సామాన్యులు ఉన్నారు, ఏమీ లేనటువంటి వ్యక్తులు ఉన్నారు. అసలు నామినేషన్ కూడా అక్కడ నామినేషన్కి ఖర్చులు పెట్టుకుని పోటీ చేసే వ్యక్తులు ఉన్నారు. అలాగే కార్పొరేట్ సంస్థల్లో ఉండి వ్యాపార రాజకీయాల్లో దిగిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ వీళ్ళే ఉండాలి వాళ్ళే ఉండాలని ఏమి లేదు కదా. మేమేమంటున్నానంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ అధికార దుర్వినియోగం కనుక చేస్తే అది తప్పు. కానీ వాళ్ళు బిజినెస్ పర్సన్స్, బిజినెస్ రాకూడదని మీరు చెప్పండి. బిజినెస్ మ్యాన్ వచ్చి బిజినెస్ చేయకుండా నిజంగా ప్రజాసేవ చేస్తారా? ప్రజాసేవ చేస్తున్నారా? ఒక్కొక్కడు పాలసీలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, కార్పొరేట్లకు అనుకూలంగా పాలసీలు తయారవుతూ ఉన్నాయి, వాళ్ళకి అనుకూలంగా మాట్లాడుకుంటున్నారు, కూడబెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎగ్జాంపుల్ మీ పార్టీకి సంబంధించి విజయవాడ ఆయనే తీసుకుందాం. విజయవాడ ఆయన తీసుకుంటే ఆయన బస్సులు, ఇంకో ట్రావెల్స్ బస్సులు ముగించడం కోసం ఆయన కంకణం కట్టుకొని గత 6 నెలల నుంచి అదే పనిలో ఉన్నారు. ఆ అవతల ఎవరైతే ఉన్నారో ఆయన అపోనెంట్ ఉన్నారో ఆయన స్పష్టంగా ఓపెన్గా వచ్చి చెప్తూ ఉన్నారు. గల్లా జయదేవ్ ఉన్నారు, గల్లా జయదేవ్ ఆయన ఎక్కడ తిరుగుతున్నాడో తెలియదు, ఆయన కనిపించడం లేదని చెప్పి కేసులు పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. రాయపాటి సాంబశివరావు అంటే ఆయన కాంట్రాక్ట్ పనుల్లో అదే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ రకంగా చూసుకుంటే మొత్తం అదే పరిస్థితి కనిపిస్తూ ఉంది కదా. అంటే ఒకటండి, ఇవాళ ఒక ఇష్యూ మీద విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కొన్ని ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చాడు. ఇవాళ ఆయన ఏం తీసుకొచ్చాడో అదేవిధంగా అది నిజమైంది కదా. మొత్తం ఆ బస్సులన్నింటినీ అక్కడ అరుణాచల్ ప్రదేశ్, అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కూడా సీజ్ చేసినాయి. అలాగే గల్లా జయదేవ్ గారు ఉన్నాడు, ఒక పార్లమెంటేరియన్గా ఆయన 25 సంవత్సరాల కిందట అమర్ రాజా కంపెనీలో ఆయన ఒక డైరెక్టరు, లేదంటే వాళ్ళ నాన్నగారు ఒక చైర్మన్. వేల మందికి ఉద్యోగాలు, వేల మందికి ఉపాధి అవకాశాలు. రాయపాటి సాంబశివరావు ఇవాళ కొత్తగా కాంట్రాక్టర్ కాదు కదా, ఇప్పటి నుంచో ఆయన రాయపాటి ఫ్యామిలీ అంటే గతం నుంచి కూడా వాళ్ళు వ్యాపారాలు ఉన్నారు. రాజకీయం చేయనిస్తే పోతుందేమో కదా. కాదు సార్, ఒక పార్లమెంట్ సభ్యుడు, మీకు బాగా రాజకీయాల గురించి అలాగే అన్ని చూస్తూ ఉంటారు కాబట్టి, ఒక పార్లమెంట్ సభ్యుడు 7 నియోజకవర్గాలకి ఉంటే 7 నియోజకవర్గ ఎమ్మెల్యేలకే ఎక్కువ వర్క్ ఉంటుంది. అక్కడ అంటే వాళ్ళు పార్లమెంటు ఇంపార్టెంట్ ఇష్యూస్లో, అదే నియోజకవర్గానికి ఏదైనా ఒక సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ తీసుకురావడమో, రైలు పట్టురావడానికో, లేదా కొన్ని ప్రాజెక్టులో నిధులు తీసుకురావడానికి మాత్రమే పార్లమెంట్ సభ్యులు పరిధి ఉంటుంది. కానీ శాసనసభ్యులు కింద లెవెల్లో పనిచేసే వాళ్ళకే ఎప్పుడు నియోజకవర్గాల ప్రజల్లో అవసరాలు కానీ తిరగటం కానీ ఉంటారు. పార్లమెంట్ సభ్యులు కూడా వాళ్ళు వీలున్నప్పుడల్లా నియోజకవర్గాల్లో కానీ వాళ్ళ పార్లమెంట్ సెగ్మెంట్లో 7 నియోజకవర్గాలు తిరుగుతూ ఉంటారు. ఇది ఎప్పుడు జరుగుతూ ఉండే ప్రక్రియే. ఈ పొలిటికల్ ప్రాసెస్లో నిరంతరం ఒక 7 నియోజకవర్గాలకి దాదాపు 10-18-20 లక్షల మంది ప్రజలకి నిరంతరం అందుబాటులో ఉండాలంటే ఒక పార్లమెంట్ సభ్యుడికి భారతదేశంలో ఏ పార్లమెంట్ సభ్యుడికి సాధ్యం కాదు. కటార్ శ్రీనివాస్ గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి?
టికెట్లు బిజినెస్ మెన్లు కాంట్రాక్టులు ఎంపీలు ప్రధానంగా ఎందుకు ఫోకస్ పెడుతున్నారు, పార్టీలు ఎందుకు వాళ్ళకి టికెట్లు ఇస్తూ ఉన్నాయి, దీని వెనక ఏమైనా ఉందా, లేదంటే వ్యాపారస్తులు ఎందుకు కాంట్రాక్టులు వ్యాపారస్తులు ఎందుకు రాజకీయాల్లో రాకూడదు, ఎందుకు ఎంపీలు కాకూడదు అనే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాల్సిన పరిస్థితి? ఒకటండి, పార్థసారథి గారు అప్రూవర్గా మారిపోయారు. మనం ఎందుకంటే ఆయన ఉన్నట్టుగా చెప్పేశారు, ఈ రాజకీయాల్లో డబ్బు ఖర్చు పెట్టడంలో తప్పనిసరి పరిస్థితి. బొండవమ్మ గారు కొంచెం కాస్త భుజాలు దౌడుకున్నట్టుగా మేమే కాదు పెడుతున్నారు. ఇంక దీనికి వెనక ముందు 100% పార్థసారథి గారు చెప్పిన మాట వాస్తవం. ఇవాళ రాజకీయంలో అందుకనే ఒక విషవలయంలో చిక్కుపోయిందన్నమాట పదే చెప్తూ ఉన్నాం. 100 కోట్లు అండి, కరెక్ట్గా 100 కోట్లు. తక్కువ అంటే ఇవాళ ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో కోస్తా జిల్లాల్లో పార్లమెంటు సీట్ అంటే 100 కోట్లు ఖర్చు పెట్టాలి. పెడితే గెలుస్తారని గ్యారంటీ లేదు, కానీ పెట్టకపోతే మాత్రం ఖాయంగా ఓడిపోయే పరిస్థితి ఈ పార్టీ నుంచి. పెడితే గెలుస్తారని గ్యారంటీ కూడా లేదు, మళ్ళీ పెట్టకపోతే మాత్రం ఓడిపోయేది ఇవాళ ఉన్నటువంటి చేదు వాస్తవం. దీనికి కారణం ఎవరు, పార్టీలు ఏం చేసిన ఇదంతా ఒక చర్చ. ఇవాళ ఉన్న ఎంపీలు అయితే వీళ్ళంతా దేశ సేవకు వచ్చారని నేను అందరి గురించి చెప్పట్లా. వారు చెప్పినట్టు స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు మొదటి తరం రాజకీయ నాయకులు. ఆ తర్వాత రకరకాల ప్రొఫెషన్స్ నుంచి, ఉదాహరణ నెహ్రూ గారి దగ్గర నుంచి మొదలు పెడితే మన టంగుటూరి ప్రకాశం పంతుల దాకా పెద్ద ప్రొఫెషన్స్ నుంచి వచ్చిన వాళ్ళు, లేదు ఇక్కడ పుచ్చలపల్లి సుందరయ్య గారి దగ్గర నుంచి, అంటే ఆస్తులు 100 కోట్ల లేదా 100 ఎకరాల 1000 ఎకరాల భూములు కానీ పెద్ద మంచి ప్రొఫెషన్స్ బారిస్టర్ చేసిన వాళ్ళు ఆ రోజుల్లో ఉన్న లాయర్లు కానీ వీళ్ళంతా ప్రొఫెషన్లు వదిలిపెట్టి ఆస్తులు మొత్తం దేశానికి అంకితం చేసేసి పనిచేసిన వాళ్ళు. ఇవాళ మన ఎంపీల్లో ఒక నియోజకవర్గం, ఒక్క మాట సార్, ఒక నియోజకవర్గం వీళ్ళకి ఒక సొంత నియోజకవర్గం లేదు. పార్లమెంటు రాష్ట్రంలో దేశంలో ఎక్కడిస్తే అక్కడ ఎమ్మెల్యే ఎంపీ సీట్ రాకపోతే లోక్సభ రాకపోతే రాజ్యసభ. వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి తప్ప 190 మందిని అందరని అన్న కానీ 99 మంది 100కి 90 మంది కనీసం వాళ్ళ వ్యాపార విస్తరణ. ఎందుకంటే మరి అందరినీ ఘాటు కట్టి ఒకరిద్దరు ఎక్సెప్షన్ అంటే లిస్టు చూస్తుంటే ప్రతి వాళ్ళకి వ్యాపారం ఉంది, ప్రతి వాళ్ళకి ఏదో ఉంది, లేకపోతే డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ లింక్ అందరికీ కనిపిస్తుంది. బొండమ్మ గారు చెప్పారు మన ఈయన గురించి, గల్లా జయదేవ్ గారి గురించి. ఒక గల్లా జయదేవ్ గారే కాదు, ఎంపీ అందుబాటులో ఉంటున్నది. ఎంపీలు ఏమన్నా చట్టాలని అందుబాటు తర్వాత అసలు ముందు టికెట్ ఇవ్వడం అనే పాయింట్ గురించి బట్టి చట్టసభల్లో ఉన్న లోక్సభలో ఎన్నిసార్లు మాట్లాడారు చెప్పండి నాయకులు ఎవరైనా ఎంపీలు? ఆ ఒకరిద్దరు మంత్రులు తప్పితే. అంటే ఇవాళ వాళ్ళ వ్యాపారాలు కూడా మీరు ఇంకోటండి, ఇవాళ మీరు చూస్తే వీళ్ళు వెనకాల 1000 కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు ఉన్నాయి, 1000 కోట్ల బ్యాంకులకి ఎగ్గొట్టిన రుణాలు ఉన్నాయి ప్రతి ఎంపీ వెనక. రాజగోపాల్ ఆయన సమైకాంధ్రని అదే హడావుడి చేసి రాజకీయ సన్యాసం వెళ్ళిపోయాడు. ఆయన గ్రూప్ దివాలా తీసాడు కాబట్టి ఆయన పాపం వ్యాపారం ప్రజాసేవలో దివాలా తీశారని చెప్తారు. 1000 కోట్ల రూపాయలు బ్యాంకులకి రుణాలు పడి ఇవాళ సామాన్యుడికి 200 గజాలు కావాలని డబ్బులు ఇచ్చే పని లేదు, కానీ జనం డబ్బుతో వీళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ పాలసీలను వీళ్ళకి అనుకూలంగా మార్చుకుంటూ చేస్తున్న వాళ్ళే 90%. రైట్. పార్థసారథి గారు, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు సరే డబ్బులు ఖర్చు పెడుతున్నారు కాబట్టి, ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి టికెట్లు వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది అన్నాడు. కానీ దీన్ని అవాయిడ్ చేయడానికి పార్టీలు కంకణం కట్టుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ముందు ప్రజల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా క్యాండిడేట్ని చూసేటప్పుడు క్యాండిడేట్ గుణగణాలు చూస్తలా, ఆ క్యాండిడేట్కి ఎంత వ్యాపారం ఉంది, ఆ క్యాండిడేట్ ఎంత పెట్టగలరు చూస్తున్నారంటారా? ఏమండి ప్రజలు అట్లా చూస్తున్నారంటారా? అదే, ఎందుకంటే మా క్యాండిడేట్ బలంగా ఉండాలని చెప్పేసి పార్టీలో పెద్ద బిజినెస్ తీసుకొచ్చేసి ఈయనకి టికెట్ ఇస్తున్నా అని చెప్పి అనౌన్స్ చేసిన తర్వాత ఆయన డబ్బులు విచ్చలవిడికి ఖర్చు పెట్టిన తర్వాత జనం రోల్ వస్తుంది అనుకుంటా. అక్కడ కదా, ఇప్పుడు పోటీ చేసేటప్పుడు అవతల ఆర్థికంగా బలం ఉన్న వ్యక్తి మీద బలహీనుడిని పెడితే గెలవరు అనేది అందరి అభిప్రాయం, కార్యకర్తలు కానీ. ట్రెండ్ సెట్ చేయాల్సిన అంటే పార్టీలో, రాజకీయ పార్టీల్లో ఆలోచన ధోరణిలో తేడా రావాలి. మీరేమంటారు? ప్రజలు కోరుకుంటున్నారా? ప్రజలు ఎలాంటిది లేకపోతే ఆ క్యాండిడేట్ని ఓడించే పరిస్థితి ఉందా? అంటే ఇది చికెన్ ఎగ్ ప్రాబ్లం. వారు అర్థం చేసుకోవాల్సింది, ఉదాహరణకి నేను లోక్సత్తా నుంచి ఏమాట కాబట్టి నేను 3 సార్లు పోటీ చేశాను ఎమ్మెల్యేగా. నన్ను ఏ ఒక్కళ్ళు ఏ రోజు రూపాయి నేను జయప్రకాష్ గారు గెలిచారు చెప్తున్నా. ఉదాహరణకి ఇప్పుడు ఆంధ్రతో పోలిస్తే తెలంగాణలో డబ్బు ప్రభావం తక్కువ ఉంది, ఇక్కడ కొంతమంది డబ్బు ఖర్చు పెట్టకుండా కూడా గెలుస్తున్నారు. అంటే అన్నిటిని ఒక ఘాట కట్టేలేవండి. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఇవాళ సాంప్రదాయ పార్టీలు కాంగ్రెస్, వైకాపానో, టీడీపీనో లేకపోతే టీఆర్ఎస్ ఈ పార్టీల నుంచి పోటీ చేస్తే డబ్బున్న క్యాండిడేట్ అయితే డబ్బు అడగకపోతే గల్లా పట్టుకున్న పరిస్థితి కూడా ఉంది. డబ్బులు ఇవ్వకపోతే, ఓటుకి డబ్బు పంచకపోతే చొక్కా పట్టుకునే పరిస్థితి లేదని చెప్పట్లా. కానీ ఆ పరిస్థితికి తెచ్చింది ఎవరు? ఈ రాజకీయం. పరిష్కారం చూడాల్సింది ఎవరు? ఈ రాజకీయమే చూడాలి. వారు అన్నారు పార్టీలు కూర్చొని నిర్ణయం చేసుకుని ఈ వ్యవస్థ మనకొద్దు, అందరూ దీనిలో కూరుకుపోయాం, ఈ దౌర్భాగ్యంలో కూరుకుపోయాం, మామూలు ఇష్యూస్ మీద కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి మరి నిజంగా ఇవాళ ఒక గీత దాటిపోతుంది. అసలు పెట్టలేని పరిస్థితి, తిరిగి సంపాదించుకోలేని పరిస్థితి కూడా వస్తుంది. 100 కోట్లు ఆఫ్టర్ ఆల్ మీకు తెలుసు, మన గుడివాడ దగ్గర
కౌన్సిలర్కి 3 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత Right. అసలు 3 కోట్లు సంపాదించుకోవడానికి కూడా అవకాశం లేదు. రైట్. దేశంలో వ్యాపారస్తులు రాజకీయాల్లోకి రావడానికి వాళ్ళకి టికెట్లు ఇవ్వడానికి కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీ పాత్ర ఎంత ఉంది? 120 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ పార్టీ పాత్ర ఎంత? మల్లురవి ప్రస్తుతం మనతో జాయిన్ అయి ఉన్నారు. మల్లురవి గారు, మీ అబ్జర్వేషన్, మీ అభిప్రాయం చెప్పండి. 120 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ దేశంలో మేజర్ పాలసీస్ తయారు చేసిన, దేశ రాజకీయ వ్యవస్థను ఒక గాడిలో పెట్టినా, దాన్ని నాశనం చేసినా, ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉంది. మీ పార్టీ పాత్ర ఎంతవరకు ఉంది? దేశంలో కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులు, లిక్కర్ వ్యాపారం చేసేవాళ్ళు, వీళ్ళందరూ రాజకీయాల్లో వచ్చి టికెట్లు తీసుకొని ఎంపీలు కావటంలో. కాంగ్రెస్ పార్టీ మీరు చెప్పినట్టుగా భారతదేశంలో రాజకీయ దిశానిర్దేశం చేసినటువంటి పార్టీ. ఎందుకంటే దేశానికి స్వతంత్రం తీసుకొని రావడానికి కాంగ్రెస్ పార్టీ ద్వారా అనేక మంది ప్రాణాలు అర్పించి ఆస్తులు బాగొట్టుకొని వచ్చారు. వచ్చిన మొదటి తరం, రెండో తరం నాయకుల వరకు అదొక రకమైనటువంటి ప్రజాసేవే ప్రధాన వృత్తి. ఆ రాజకీయాలకు వచ్చినటువంటి వ్యక్తికి ప్రజాసేవ అనేదే వృత్తి. వేరే ప్రధాన వృత్తి రాజకీయం పార్ట్ టైం లాగా ఉన్నవాళ్ళు తక్కువ. రాజకీయంలో వాళ్ళు నిరంతరం 24 అవర్స్ 360 రోజులు పనిచేసినా సరిపోకుండా ప్రజల సమస్యల పరిష్కారం చేయటానికే పాటుపడేవాళ్ళు. కానీ కాలానుగుణంగా దేశంలో జరిగినటువంటి మార్పుల్ని దృష్టిలో పెట్టుకొని కొంతకాలం తర్వాత మరి డబ్బులున్నటువంటి వాళ్ళంటే ఒక్క వ్యాపారస్తులే కాదు, అన్ని రకాల వాళ్ళు, ఎవరు డబ్బులు సంపాదించినా, ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే వాళ్ళు వచ్చి ప్రజల దగ్గర వాళ్ళే డబ్బులు ఇవ్వగలరు, ఆ డబ్బులు ఇస్తేనే గెలుస్తామనేటటువంటి భావం ఏర్పడింది. దీనికి కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కాకుండా భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా ఆ దిశలో పోవటం, ప్రజలు కూడా దాన్ని ఆదరించేటటువంటి ప్రజలు ఆదరించారా? ప్రజల్ని బలవంతంగా ఆదరించేలాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చారా? మీ పార్టీ పాత్ర చెప్పండి. మీ పార్టీ దేశంలో సుదీర్ఘకాలం అధికారంలో ఉంది. మీరు కొట్లాడడానికి ఎలక్షన్స్ ఏ పార్టీ ఇచ్చేయలేదు. మీ పార్టీయే ప్రధానంగా దీని అంతటికి కారణం అనే ఒక పాయింట్ చాలా మంది రైజ్ చేస్తారు. సమాధానం ఏముంది? ఇప్పుడు ప్రజలకి టిక్కెట్లు ఇవ్వటానికి ఒక అవినాభావ సంబంధం ఉన్నది మీరు గుర్తించాలా రజనీకాంత్ గారు. రాజకీయంలో ఏది జరిగినా ప్రజలను దృష్టిలో పెట్టుకుని చేస్తారు. డబ్బులు ఇస్తేనే ఓట్లేస్తారని, ఒక ప్రాంతంలో ఫలానా వ్యక్తి ఫలానా కులానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, అటువంటి వ్యక్తి నుంచే ఒకళ్ళని ఇస్తే ఓట్లేస్తారనేటటువంటి పరిస్థితి ఒక స్వతంత్రం వచ్చిన 40 సంవత్సరాలు 50 సంవత్సరాల తర్వాత మొదలై అది వికృత రూపం చూపిస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా ఇవాళ అంతర్గత చర్చ జరుగుతుంది. ఈ డబ్బులున్న వాళ్ళని, బిజినెస్ వాళ్ళని తీసుకొని వస్తే గెలిచిన తర్వాత ఏ పార్టీలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి పోయి ఆ పార్టీ ద్వారా వాళ్ళ ప్రధాన వృత్తి ఏదో ఉందో ఆ వృత్తికి లాభం జరిగే విధంగా చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ తప్పనిసరి పరిస్థితి. మీకు ఇంతకుముందు శ్రీనివాసరావు గారు అనుకుంటా మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు, నేను 3 సార్లు పోటీ చేశాను, నాకెవరు డబ్బులు ఇవ్వలేదని. అప్పుడు మీరు ఒక మాట చెప్పారు, మీకు ఎవరు అడగలేదు కానీ మీరు ఒక్కసారి కూడా గెలవలేదు 3 సార్లు చేసినప్పుడు అని. గెలిచే వాళ్ళు ఎవరు? డబ్బులు ఇచ్చిన వాళ్ళే గెలిచారనేది అక్కడ ఆటోమేటిక్గా తెలుస్తుంది. అందువల్ల రాజకీయ పార్టీలు ఆ రకంగా ఆలోచిస్తున్నారు. కానీ మీరు చెప్పిన మాటలో ఒక్క మాట మాత్రం నేను సీరియస్గా తీసుకోదలుచుకున్నాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక అంతర్గత ఆలోచన జరగాల. టిక్కెట్లు ఇచ్చేటప్పుడు ఎవడు ప్రజాసేవ చేస్తాడు, ఎవరు ప్రజలకు అందుబాటులో ఉన్నారు, ఎవరిది ప్రధాన రాజకీయ వృత్తి ఉందనేది ఆలోచించి చేస్తే దాని ద్వారా ప్రజలు మళ్ళీ ముందుకు వస్తారు. ఇవాళ విసిగిపోయి ఉన్నారు, చాలా విసిగిపోతున్నారు. డబ్బులతోనే రాజకీయమా, మా పని ఎవరు వింటం లేదు, మా దగ్గర ఎంపీ రావటం లేదు, మా దగ్గర ఎమ్మెల్యే రావటం లేదు. వ్యాపారస్తులందరూ రాజకీయాల్లోకి వస్తే వ్యాపారస్తులందరూ వస్తే వాళ్ళ మాట ఎవరు వింటారు? వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి సీటు కొనుక్కున్నాం, డబ్బులు ఖర్చు పెట్టి గెలిచాం అనే పద్ధతిలో ఉంటే ఎవరింటారు? ఎవరు? అదే రజనీకాంత్ గారు నేను చెప్పేది అదే. అది ప్రజలా కూడా ఆలోచించాల్సిన రోజు వచ్చింది. మేము ముందు చెప్తే వినరు. ఈ టెంపరీగా జరిగేటటువంటి ఒక తాత్కాలిక లాభాన్ని దృష్టిలో పెట్టుకుని, అది కూడా చాలా తాత్కాలికం, 5 సంవత్సరాల్లో వచ్చే ఒక పండగలాగా దాన్ని ఉపయోగించి దానికి ఎదురు ఎవడు ఓడిపోయేవాడు ఎవడైనా పర్వాలేదు, డబ్బులు ఇచ్చినోడైతే గెలవచ్చు అన్నప్పుడు మరి ఆ ఇచ్చినవాడు ఏమనుకుంటున్నాడు, నేను డబ్బులు ఖర్చు పెట్టాను, మళ్ళీ డబ్బులు సంపాదించాలి, మళ్ళీ ఎన్నికల్లో ఖర్చు పెట్టాలనేటటువంటి ఆలోచనే తప్ప ప్రజలకు సేవ చేయాలను, ప్రజలకు సంబంధించిన ఇష్యూల మీద ఎప్పటికప్పుడు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మాట్లాడి ఆ సమస్యలు పరిష్కారం చేయాలనేటటువంటి ఆలోచన లేకుండా పోవటానికి ఆ డబ్బులున్న వాళ్ళది ఎంత బాధ్యతో
ఓట్లేసి గెలిపించిన వాళ్ళకు కూడా అంతే బాధ్యత ఉంటుందని, టిక్కెట్ ఇచ్చినటువంటి పార్టీలకు కూడా అంతే బాధ్యత ఉంటుంది. టిక్కెట్ ఇచ్చే పార్టీలు కూడా ఆలోచన చేయాలి. వాళ్ళు చేయకపోతే ఏమవుతుందంటే అన్ని పార్టీలు, మీ పార్టీతో సహా అన్ని పార్టీలు, రవి గారు మీ పార్టీతో సహా అందరూ సేమ్ లైన్ లో ఉన్నారు కాబట్టే దీన్ని ఏం చేయాలి అనే ఒక ఆలోచన రేకెత్తించాల్సిన అవసరం ఇప్పుడు ఈ సందర్భంలో 2 సంవత్సరాలు ఇంకా ఎలక్షన్స్ ఉన్నాయి. 2 సంవత్సరాల ముందు నుంచి ఇప్పటి నుంచే చర్చించుకొని ఇప్పటి నుంచే ప్రజల్ని మోటివేట్ చేయించాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. అటువంటి మోటివేట్ చేస్తే అన్న ఆగే అవకాశం ఏమైనా కనిపిస్తుందా మీకు? తప్పనిసరిగా జరుగుతుంది. TV9 ఈ చర్చను పెట్టి ఒక రకమైన దిశానిర్దేశం చేసినట్టుగా ఉంది. ప్రజల అభిప్రాయాన్ని మీ ద్వారా ఇవాళ అందరికీ తెలియజేస్తున్నారు. పార్టీలో ఉన్న నాయకులకు అర్థమైపోతుంటుంది దీని మీద. ఊరికే డబ్బులు ఉన్న వాళ్ళకే టికెట్ ఇస్తే వాళ్ళే గెలిచి వస్తే ప్రజలందరూ మనకు వ్యతిరేకమవుతున్నారు, రెండోసారి గెలిపించరు అనేటటువంటి ఆలోచన వస్తుంది. ఇవాళ అన్ని పార్టీలకి పోతుంది. ఇదేదో ఒక కాంగ్రెస్ పార్టీ లేక టీడీపీ, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకే కాకుండా అయితే డబ్బులు ఖర్చు పెడితేనే గెలుస్తామనేటటువంటి ఒక మైండ్ సెట్ ముందు మన పొలిటికల్ పార్టీస్ మైండ్లో నుంచి పోవాలా. తర్వాత డబ్బులు లేకపోయినా మనం ఇంకేంది నిలబడ్డ వాళ్ళంతా మామూలునే నిలబడితే ఎవరు మనకి బాగా పనిచేస్తారనే దాని మీద ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తారు, ఎవరో ఒకళ్ళని గెలిపిస్తారు. తప్పు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఫస్ట్ రాజకీయ పార్టీల మీద ఉంది. తర్వాత ప్రజలు ఆటోమేటిక్గా ఆ దారిలోకి పోతారు. రైట్. బోండా ఉమ గారు, మీ పార్టీ క్యాడర్ బేస్డ్ పార్టీ అని చెప్పి మీరే చెప్తూ ఉంటారు. కింది స్థాయి నుంచి మీకు నాయకత్వం ఉంది, కింది స్థాయి దగ్గర నుంచి సెటప్ ఉంది. అటువంటప్పుడు పైనుంచి ఒక కార్పొరేట్నో లేకపోతే ఒక బిజినెస్ మ్యాన్నో కాంట్రాక్టర్నో తీసుకొచ్చి టికెట్ ఇవ్వాల్సిన అవసరం మీ పార్టీకి లేదని అనుకున్నాం. అలాంటప్పుడు మీరు కొత్త నాయకత్వాన్ని, యంగ్స్టర్స్ని, లేకపోతే ప్రజల కోసం డెడికేటెడ్గా పనిచేసేవాడిని కరప్షన్ జోన్లోకో లేకపోతే లోన్లు తీసుకొని వ్యాపారాలు నడిపే వాళ్ళకో డిఫాల్టర్స్ అయ్యే వాళ్ళకో వాళ్ళకు కాకుండా ఈ కొత్త నాయకత్వాన్ని ఎందుకు మీరు పోషించలేకపోతున్నారు? ఎందుకు ఆ థింకింగ్ వైపు ఎందుకు మీ పార్టీ వెళ్ళలేకపోతుంది? అంటే రజనీకాంత్ గారు, మొన్న జరిగినటువంటి 25 పార్లమెంట్ సీట్లలో కూడా తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం నుంచి కనుక చూస్తే ఎర్రనాయుడు గారి అబ్బాయి రామ్మోహన్ నాయుడు గారి గురించి, అలాగే అనేక సీట్లలో యువతకు కూడా అవకాశాలు ఉంటుంది. అంటే ఒక చిన్న ఉమా గారు, పైనుంచి తీసుకుంటే మొత్తం లిస్టు తీసుకుంటే చాలా పెద్ద, అంతే కాంట్రాక్టర్ లిస్టు, వ్యాపారస్తుల లిస్టు పెద్దది కనిపిస్తుంది. మాగంటి బాబు, మురళీమోహన్, తర్వాత అవంతి శ్రీనివాస్, రాయపాటి సాంబశివరావు, ఇట్లా మురళీమోహన్ ఆల్రెడీ చెప్పేశారు. ఇక గల్లా జయదేవ్, కేసినేని నాని, కింద దాకా జేసీ దివాకర్ రెడ్డి, ఇక కింద వరకు వెళ్తూనే ఉంది పెద్ద లిస్టు. గెలిచిన వాళ్ళు, టికెట్లు ఇచ్చిన వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు అనుకోండి. కాదు సార్, కాదు రజనీకాంత్ గారు, ఇప్పుడు మాగంటి బాబు గారు ఆయన ఏం పెద్ద వ్యాపారవేత్త కాదు. ఆయనకి ఏదో నాన్నగారి ఆయన క్లాస్ 1 కాంట్రాక్టర్. మీరు కాదనొద్దు, క్లాస్ 1 కాంట్రాక్టర్, సినిమాలు తీస్తాడు, వ్యాపారం చేస్తాడు, డౌటే లేదు. అవంతి శ్రీనివాసు అన్ని రకాల వ్యాపారం చేస్తుంటాడు. మురళీమోహన్ మీకు తెలియదు కాదు. మురళీమోహన్ గారు సినిమాల్లో ఉన్నాడు. ఆయన ఎప్పటి నుంచి ఆయన ఆంధ్ర తెలంగాణలో ఆయన టాప్ బిల్డరు. అవంతి శ్రీనివాస్ గారు ఆయన కాలేజీలు తప్ప నాకు తెలిసి వేరే వ్యాపారాలు లేవు. ఇప్పుడు కేసీఆర్ నాని గారు బస్సులు, అలాగే అమర్ రాజా బ్యాటరీ జయదేవ్ గారు 40 ఏళ్ళ 30 ఏళ్ళ కింద పెట్టినటువంటి బిజినెస్ ఫ్యామిలీ. రాయపాటి సాంబశివరావు కాంట్రాక్టర్ తెలుసు, పోలవరం ఆయన దగ్గర ఉంది. అవంతి శ్రీనివాస్ కోళ్ల ఫార్మ్స్ ఉన్నాయంట. మా వాళ్ళు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ చెప్తున్నా, భారీ కోళ్ల ఫార్మ్ ఇండస్ట్రీ ఉందంట. సో లేరు అంటానికి లేదు. టాప్ శ్రీకాకుళం నుంచి కింద అనంతపూర్ వరకు తీసుకుంటే సగం మంది మీ పార్టీలో బిజినెస్ మెన్ ఉన్నారు. సో నేనేమంటున్నానంటే రజనీకాంత్ గారు, ఇప్పుడు వ్యాపారస్తులు రాజకీయాల్లోకి రాకూడదని ఎక్కడా లేదండి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనకి అవసరమైనటువంటి, ప్రజలకు అవసరమైనటువంటి విషయం ఏంటంటే, వాళ్ళు వచ్చి ప్రభుత్వాలు కానీ లేదంటే ఇంకొక సొంత అవసరాలకి వాడుకోకుండా ప్రజలకు ఏ మేరకు సేవ చేస్తున్నారు అనేది ప్రధానమైన అంశం. శ్రీనివాస్ గారు కాదండి, వ్యాపారస్తులు కాదండి, నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఇందాక శ్రీనివాస్ గారు చెప్తారు 100 కోట్లు ఖర్చు పెట్టకపోతే ఓడిపోతారని అన్నారు. ఇవాళ మీరు చిత్తూరు పార్లమెంట్ సభ్యుడు శివప్రసాద్ గారి కాడి నుంచి, అలాగే దాదాపు బందర పార్లమెంట్ సభ్యుడు కానీ, అలాగే ఎర్రనాయుడు గారి అబ్బాయి కానీ,
అలాగే అశోక్ గజపతి రాజు గారు విజయనగరం పార్లమెంట్ సభ్యుడు బొమ్మ గారు గాని, selected మరి గా 100 అవంతి పెట్టలేదు, ఎక్కడి 90 నుంచి అండి పెట్టారు, 100 లేదా 80 ఖర్చు పెట్టారు పెట్టేది? చెప్తున్నారు. మిగతా వాళ్ళని కూడా సేమ్ అదే లైన్ లో మీరు- మిగతా వాళ్ళని కూడా మీరు సేమ్ అదే లైన్ లో గెలిపిస్తే అప్రిషియేట్ చేస్తారు కదా అంతా. ఖచ్చితంగానండి రాబోయే రోజుల్లో జరగాలి ఇది. ఏంటంటే ఒక వ్యక్తి ఏదో కొత్తగా వచ్చేసి డబ్బులు ఖర్చు పెడితే వాళ్ళ అనిల్ అంబానీ ఆ లెక్కన మొత్తం భారతదేశంలో ఉన్న పార్లమెంట్ సీట్లన్నిటికీ అతను డబ్బులు పెట్టి ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్ కూడా ఉంది. డబ్బులు పెట్టి గెలిస్తేనే, డబ్బులు పెట్టి గెలిచిపోతానంటే అంబానీ లాంటి వాళ్ళు టాటా దేశంలో అని. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే అంబానీలు అదానీలే నడుపుతున్నారు దేశాన్ని అని చెప్పి నడుస్తుంది. ఇది ఏంటంటే డబ్బులు పెట్టి గెలుస్తారనేది చాలా తప్పండి. అది ఇవాళ చాలా తెలివైన వాళ్ళు ప్రజలు గమనిస్తారు, పార్టీని చూస్తారు, వ్యక్తిని చూస్తారు, అలాగే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తారు, దాన్ని బట్టి గెలిపిస్తారు. కానీ ఇలా డబ్బులు ఇచ్చి గెలిపించేస్తే 100 కోట్లు కాదండి, 300 కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. కానీ భారతదేశంలో ప్రజలు మాత్రం దాన్ని ఆమోదించరు. రైట్. అంటే దీంట్లో కూడా ఒకటి నాకు వ్యక్తిగతంగా అనిపించేది ఏంటంటే, కొన్ని వర్గాలు సమాజంలోని పేద వర్గాలు అయితే ఉన్నాయి, బలహీన వర్గాలు, దళితులు, లేకపోతే మైనారిటీసు, వీళ్ళెవరూ కూడా రాజకీయాల్లోకి రాకోకుండా వీళ్ళందరినీ కూడా రాజ్యాధికారానికి దూరంగా పెట్టడం కోసం ఈ విధంగా డిజైన్ చేస్తారేమో అని చెప్పి మొట్టమొదటి చూసుకోండి. మొట్టమొదట్లో ఏమన్నారు, ఈ బలహీన వర్గాలు ఎవరైనా రాజకీయాలకు వచ్చి నీకు చదువు లేదు కాబట్టి నీకు క్వాలిఫికేషన్ లేదు, నువ్వు పనికిరావన్నారు. తర్వాత రౌడీజం ఉందా నీకు అని చెప్పారు. సో రకరకాల కారణాలతో ఎప్పటికప్పుడు ఈ పేద వర్గాల్ని రాజ్యాధికారం నుంచి దూరంగా ఉంచడం కోసం ఇటువంటి డిజైన్ చేస్తారు అని కూడా అనిపిస్తూ ఉంటుంది. లేకపోతే ఒకళ్ళు పెట్టుబడిదారులు వీళ్ళకి పెట్టుబడి పెడతారు, ఒకవేళ బలహీన వర్గాలు పెట్టుబడి పెట్టేవాళ్ళు ఇప్పుడు డైరెక్ట్ వాళ్ళే రంగంలో దిగుతున్నారు. ఇక రేపు ఏమవుతుంది అనేది ఒక భయం ఉంది. దాని మూలంగా పేద వర్గాలకి న్యాయం జరగదు, పేద వర్గాల గురించి అంత ఎక్కువ ఆలోచన జరగదేమో పార్లమెంట్లో అనేది నాకు వ్యక్తిగతంగా ఉన్న అనుమానం. కానీ అది వాస్తవం కూడా కనిపిస్తుంది. ఇప్పుడు కార్పొరేట్లు ఎవరైతే దేశంలో 4-5 మేజర్ కార్పొరేట్లు ఉన్నారో వాళ్ళకి అనుకూలమైన పాలసీస్ వస్తున్నాయి, వాళ్ళకి అనుకూలమైన వ్యవహారాలే నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ మేము ఎంత మా కరప్షన్ ఫ్రీ అని చెప్పినా కూడా సిస్టమేటిక్ గా ఆర్గనైజ్డ్ కరప్షన్ నడుస్తున్న చేసే రైతు నిజంగా వ్యవసాయం చేసేవాడు పార్లమెంట్లోనో అసెంబ్లీలో కూర్చొని అనుకోండి, వాడికి ఇన్ అండ్ అవుట్ అసలు సమస్యలు తెలుస్తాయి. ఇప్పుడు నా ఓటుడికి ఎవరో పక్క రైతు చెప్పి నేర్చుకున్న దానికి వెళ్ళి చేసింది స్వయాన వాళ్ళే అనుభవించిన దానికి చాలా తేడా ఉంటుంది. ఇక్కడ చెప్పండి, పార్టీల రెస్పాన్సిబిలిటీ. ఒక జెన్యూన్ పేదవాడు కానీ లేకపోతే కింది నుంచి వచ్చినోడు కానీ ఒక ఫార్మర్ కానీ ఇట్లా రకరకాల వర్గాలకు సంబంధించిన వాళ్ళని టికెట్లు ఇచ్చి పార్లమెంట్కి అసెంబ్లీలకి పంపించాల్సిన బాధ్యత పార్టీలు ఎంతవరకు తీసుకోవాల్సిన అవసరం? నేను చెప్పాను, పార్టీ అంటే ఎవరు కాదు, మనుషులే పార్టీ. కొన్ని వర్గాలు మిగతా వర్గాలను దూరంగా ఉంచడం కోసం ప్రతి ఒక 2-3 దశాబ్దాలకు ఒక కొత్త రకం ఇటువంటి ప్రవేశపెడతా ఉంటారు. ముందు చదువు లేదన్నారు, లేకపోతే మీకు అంత జ్ఞానం లేదన్నారు, ఇప్పుడు డబ్బులు లేవంటున్నారు. సో దీని మూలంగా దూరం పెడతాం ఒక అలవాటైపోయింది. ఎందుకంటే మొత్తం రాజ్యాధికారాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకుని మొత్తం వాళ్ళు తిప్పాలని అనుకునే ఉద్దేశం కూడా ఉండొచ్చు. ఏదేమైనా కూడా డబ్బుల ప్రభావాన్ని తగ్గించకపోతే నిజమైన డెమోక్రసీకి అర్థం ఉండదని చెప్పేసి నా అభిప్రాయం. టీఆర్ఎస్ నేత వేణుగోపాల్చారి ప్రస్తుతం మనతో టెలిఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. వేణుగోపాల్చారి గారు, మీరు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారు. మీ పార్టీ ఎంతవరకు సరే, మీ పార్టీలో ఉన్నంతలో తక్కువ ఉన్నప్పటికీ మీ పార్టీ కూడా ఇప్పటికీ బయట నుంచి వచ్చిన నాయకులు వీళ్ళందరూ కలుపుకుంటే మీరు కూడా కాంట్రాక్టర్లకు, బిజినెస్ మెన్లకు టికెట్లు ఇస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు రాజకీయాల్లో ఏ వ్యవస్థ ఏమైందంటే, రాజకీయాల లోపల ఖచ్చితంగా ఇప్పుడు ఆర్థికంగా బలహీన టికెట్ ఇస్తే గెలిచే పరిస్థితి లేదు. మనం పార్టీ మేనిఫెస్టో ఉన్నప్పటికీ కూడా సమౌజ్యులు చూస్తున్నారు, రాజకీయంగా సమౌజ్యులు చూస్తున్నారు. ఇంతకుముందు సరికి ఎన్టీ రామారావు పీరియడ్ లోపల ఎక్సైజ్ కాంట్రాక్ట్ టికెట్ ఇవ్వద్దని ఒక ఆలోచన చేసుకున్నాం. అప్పుడు ప్రజలు ఆటోమేటిక్గా రాజకీయాలకు దూరంగా ఎక్సైజ్ కాంట్రాక్టులు ఉండాలి, సివిల్ కాంట్రాక్ట్ ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ రాను ఏంటంటే పెద్ద కాంట్రాక్టర్లు రాజకీయాలు ఈరోజు శాసించాలని కానీ వాళ్ళు రాజకీయాల్లో వచ్చి బిజినెస్ ను ఇంప్రూవ్ చేసుకునే పరిస్థితి ఉన్నది. వేణుగోపాల్చారి గారు, పార్టీ గొప్పదా, క్యాండిడేట్ గొప్పోడా? పార్టీ ఎందుకు అనివార్యంగా అంత క్యాండిడేట్ మీద, ఒక వ్యాపారస్తుడైనా డబ్బులున్న ఒక క్యాండిడేట్ మీద ఎందుకు డిపెండ్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది? పార్టీ అన్నిటికంటే క్యాండిడేట్ కంటే సుప్రీం కదా, చాలా పెద్దది కదా. పార్టీ అనే ఒక బ్రాండ్, దానికి ఉండే గుర్తు, దానికి ఉండే విలువ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అటువంటిప్పుడు క్యాండిడేట్ మీద, అంత డబ్బులున్న క్యాండిడేట్ మీద ఎందుకు డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది? ఇప్పుడు ఇరుపక్షాల మీద ఉంటుంది. ఒక పార్టీ నుంచి ఒక క్యాండిడేట్ సామాన్యమైన ఆర్థికంగా బలంగా లేని లేకుంటే పేరున్న క్యాండిడేట్ పెట్టేసుకుంటే
డబ్బుల ప్రభావం ఈరోజు ప్రజల మీద పడుతుంది. ఈరోజు ఓకే, ఎంత మనం కరప్షన్ లేనప్పటికీ కూడా ఈరోజు ప్రజలు కూడా అనవద్దు, కానీ ప్రజలను మనం వీఆర్ నాట్ క్రిటిసైజింగ్, కానీ ప్రజల్లో కూడా డబ్బు చెలామణి బాగా అయింది. ఈరోజు చెలామణి గతంలో డబ్బు ఉన్న వాడికి ఓటేయకపోతుంది. లాస్ట్ 2 days పంచినా కూడా ఆ క్యాండిడేట్ కు ఓటేసే పరిస్థితి లేదు. మంచోడు వీడు అడ్డంగా డబ్బులు సంపాదించాలి, కానీ ఇప్పుడు పరిస్థితి లేదు. ఈరోజు కొన్ని ప్రాంతాల లోపల అందరు కానీ డబ్బులు తీసుకుంటున్నారు, ఓట్లు వేస్తున్నారు. ప్రాంతాన్ని ఏమైందంటే ఏ పార్టీ అయినా కూడా అరే అపోజిట్ పార్టీ వాడు నిలుచున్న వాడు డబ్బులు ఖర్చు పెట్టి గెలుస్తాడేమో అన్న ఆలోచనతోటి మొన్న రీసెంట్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలు మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే కూడా డబ్బుల ప్రభావం బాగుంది. ఇప్పుడు పేపర్లో వచ్చిన దాని ప్రకారంగా ఒక్క పార్లమెంట్ సభ్యుడే 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు మనకు వచ్చినాయి పేపర్లలో, పేరు చెప్పను కానీ. అంటేనే రాజకీయాల డబ్బు విలువ రోజు రోజు పెరుగుతున్నది. ఇది ఖచ్చితంగా అన్ని పార్టీలు గతంలో స్టేషన్ లాంటి ఒక ఎలక్షన్ కమిషనర్ కొన్ని ప్రయత్నాలు చేశాడు, అప్పుడు కొన్ని పార్టీలు స్ట్రీమ్ లైన్ అయ్యాయి, కానీ ఇది అన్ని పార్టీలు ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ దీన్ని ఇష్యూ తీసుకోవాలి. ఖచ్చితంగా రాజకీయాల డబ్బు విలువ తగ్గిస్తేనే ప్రజాస్వామ్యానికి అనుకూలంగా ఉంటుంది. మీ పార్టీ ఎంతవరకు మీరు సెల్ఫ్ గా మీరు కట్టడి చేసుకోగలిగే పరిస్థితి కనిపిస్తుంది? మేము అంటే ఈరోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సెంటిమెంట్ తోటి గెలిచిన తర్వాత ఇప్పుడు పర్ఫార్మెన్స్ గవర్నమెంట్ గా వస్తున్నాం కనుక ఖచ్చితంగా ఓకే, మేము అంతా 100% మేము కట్టడి అనలేం, కానీ కొంచెం మా పార్టీ లోపల ఈరోజు కట్టడి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దాని గురించి మన సీఎం గారు కూడా ఎమ్మెల్యే మీటింగ్ లో మాట్లాడినారు. డబ్బు ప్రభావం తగ్గించుకోవాలి, మీరు మన చేసిన పనులు శ్రామ లక్ష్యం అని చెప్పి గ్రామాలు తిరగాలి. 2019కి మీరేమైనా వ్యాపారస్తులు లేని క్యాండిడేట్స్ ని పెట్టగలిగే పరిస్థితి ఉందా? చెప్పలేం, కానీ మినిమైజ్ చేసే అవకాశాలు మాత్రం ఉన్నాయి. మొత్తం వ్యాపారస్తులకి టికెట్లను కాకుండా ఇతర పార్టీలు కాకుండా మినిమైజ్ చేస్తాం తప్పకుండా. మా పార్టీ మినిమైజ్ చేసే ఆలోచన ఉన్నది, అవకాశాలని మినిమైజ్ చేస్తాం తప్పకుండా. కటా శ్రీనివాస్ గారు, ఓట్ తీసుకోవాల్సిన అవసరం ఉందా? పార్టీలు ఎంతవరకు తీసుకోవాలి? పార్టీలు ఆ దిశగా డ్రైవ్ అయ్యేలాగా ప్రజల వైపు నుంచి ఎలాంటి మోటివేషన్ రావాల్సి? అంటే దురదృష్టం ఏంటంటే రజనీకాంత్ గారు, మొత్తంగా ఎవరైతే జనానికి డబ్బు అలవాటు చేశారో జనం ముందు డబ్బు అడగరగా వచ్చి. మీరు 30 ఏళ్ల క్రితం తీసుకున్న వారే చెప్పారు, వేణుగోపాల్ ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు వీళ్ళకి ఇవ్వద్దని చెప్పి. ఆ తర్వాత ఎవరు మార్చుకోమన్నారు పార్టీ పాలసీ? ఆ రోజు ఆయన తెలుగుదేశంలో ఉన్నారు. పార్టీ పాలసీ ఎవరు మార్చుకున్నారు? నేను అనేది ఏంటంటే, ఇవాళ మీరు గొంతు చించుకున్న TV9 రేయింబౌళ్ళు ఇదే ప్రోగ్రాం వేసినా చెప్తున్నా వాస్తవంగా లేదు, పార్టీలన్నీ పైకి మేము దీన్ని పంచమని చెప్పినా జరిగే పని కాదు. ఎంత పెద్ద స్ట్రిక్ట్గా ఎన్నికల కమిషనర్ వచ్చినా కూడా, ఒక మాట సార్ ప్లీజ్ లెట్ మీ కంప్లీట్, ఎంత TN శేషన్ గారి లాంటి వాళ్ళు 100 మంది వచ్చినా కూడా ఎప్పుడైతే ఒక ఓటు ఎక్కువ రావాలంటే, నాకు గెలవాలంటే ఒక ఓటు ఎక్కువ రావాలో, అంతేగా 5 లక్షల ఓట్లు వచ్చినోడు గెలవడు, 5 లక్షల ఒక్క ఓటు వచ్చినోడు ఎంపీ అవుతాడు, 2 లక్షలు వచ్చిన ఎమ్మెల్యే గెలవడు, 2 లక్షల ఒక్క ఓటు వచ్చినోడు ఎమ్మెల్యే అవుతాడు. ఆ ఒక్క ఓటు ఎక్కువ రావాలంటే వస్తేనే గెలుస్తానన్నప్పుడు ఆ ఒక్క ఓటు ఎక్కువ తెచ్చుకోవటం కోసం పార్టీలు నానా గడ్డి గరుస్తూ ఉన్నాయి. మన గొంగట్లో అన్నం తింటే ఎంటుకు లేరే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు దీనికి పరిష్కారం తెలీదా? ఈ సమస్య ప్రతి రాజకీయ నాయకుడికి తెలుసు, ప్రతి సమాజం అందరికీ తెలుసు. అయితే జనం గొప్పతనం ఏంటంటే, జనం కూడా అరే మనమే చెడిపోయాం కదని కూడా జనం కూడా అనుకుంటున్నారు. ఇవాళ మీరు పోయి జనం అడిగిన ఇదే చెప్తారు, అవునండి జనమే చెడిపోయారండి. కాదండి, సమస్య అది కాదు. రాజకీయమే జనానికి డబ్బు అలవాటు చేసింది, అది ఇవాళ ఉన్నటువంటి సమస్య. ఇప్పుడు మీరు దోచుకోవడానికి వస్తే మీరు ఒక్కొక్కరు మీరే చెప్పారు, ఒక్కొక్క ఎంపీ 1000 కోట్లు 4000 కోట్లు 10,000 కోట్లు సంపాదించుకుంటుంటే నేనెందుకు నా జీవితం ఇంక నువ్వేం చేయట్లా? నా బిడ్డల చదువు కోసం, నా ఆరోగ్యం కోసం, నా కుటుంబం కోసం, ఎంప్లాయ్మెంట్ కోసం, రోడ్ల కోసం, నీళ్ళ కోసం ఏమీ చేయట్లేదు. కాబట్టి అసలు రాజకీయం మీకోసం. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలా, లేకపోతే జగన్ ముఖ్యమంత్రి కావాలా, ఢిల్లీలో మోడీ మళ్ళీ ప్రధాని కావాలా, లేకపోతే రాహుల్ గాంధీ ప్రధాని కావాలా, వాళ్ళ కోసం ఎన్నిక జరుగుతూ ఉంది. కాబట్టి నాకేంటి లాభం? ఎన్నికలో నాకేంటి లాభం? ఎన్నికల్లో వాళ్ళెవరో ఎంపీ కావడం కోసం, వాళ్ళెవరో ప్రధాని కావడం కోసం ఎన్నికలు జరుగుతూ ఉంది. కాబట్టి నాకు ఎన్నికల్లో నాకు ఒరిగేది ఏం లేదు, వాళ్ళు ఇచ్చే డబ్బు తప్ప, లేదు వాళ్ళు ఫ్రీగా ఇచ్చే తాయిలాలు తప్పని ఆ స్థితికి జనాన్ని మనం తీసుకెళ్ళాం. ఇది ఇంకొక రకంగా మోటివేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడి నుంచి ఎలా కావాల్సి ఉంది? సరే, ప్రజా ఉద్యమాలు వస్తే మారని కూడా చాలా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది, కానీ మూమెంట్ అయితే స్టార్ట్ కావాలి. అంటే మూమెంట్ ద్వారా మీ మూమెంట్ ద్వారా మారాలి నేను కోరుకుంటున్నా, కానీ మూమెంట్ ద్వారా మారుదన్న నమ్మకం నాకు లేదు. దీనికి పరిష్కారాలు మనం ఊహించినటువంటి చట్టాలు ఇదే ప్రభుత్వాలు చేసినాయి. ఓ 10 ఏళ్ల క్రితం ఏ ఆఫీసులో అయినా ఏ ఇన్ఫర్మేషన్ కావాలని ఇచ్చే వ్యవస్థ ఉందా? సమాచార హక్కు చట్టం రాకముందు మీ బోటోళ్ళు ఛానళ్ళలో ఒక డేటా కావాలన్నా కూడా ఇచ్చే నాదులు లేడు. ఇవాళ ఒక చట్టం వచ్చింది. ప్లానింగ్ కమిషన్ లాంటిది పోద్దని ఎవరిని ఊహించారా? పన్నులు 100 రకాల పన్నులు పోయి GST లాంటిది ఒకటి వస్తాను ఊహించామా? ఇవన్నీ ఎవరు చేశారు? ప్రభుత్వాలే చేసినాయి. ఇదే ప్రభుత్వాలు కూర్చుంటే ఇవాళ మోడీ నిజంగా నిజాయితీని రాజకీయ నాయకుడు అని చెప్పుకుంటున్నారు, జనం పట్టం కట్టారు. ఇవాళ వామపక్షాలు మద్దతు ఇస్తూ ఉన్నాయి. మీకు ఒక ఓటు ఎక్కువ వస్తే గెలిచే వ్యవస్థ, ఎన్నికల వ్యవస్థ, ఇది ప్రపంచంలో ఒక 5 దిక్కుమాలిన దేశాల్లో తప్ప, అంటే బ్రిటిష్ కాలనీస్గా ఉన్న దేశాల్లో తప్ప ఏ దేశంలో కూడా లేదు.
మీరు జర్మనీ తీసుకోండి, అమెరికా తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి, డెవలప్డ్ కంట్రీస్ అన్నిట్లో 190 దేశాల్లో దామాషా పద్ధతి ఎన్నికలు. అంటే పార్టీ, మీరు ఇందాక చెప్పారు, పార్టీ ఈజ్ ద బ్రాండ్. ఇవాళ కూడా వ్యవస్థలు అంతే. మీరు క్యాండిడేట్ విడిగా నిలబడమండి, ఈ 100 కోట్లు ఖర్చు పెట్టి ఎంపీలని విడిగా పోటీ చేయమండి, 2 లక్షల ఓట్లు కూడా రావు. పార్టీ ప్లస్ క్యాండిడేట్. కానీ పార్టీలు ఇందాక చెప్పినట్టు ఒక సైకిల్లో మంచో చెడో ఇవాళ ఏ పార్టీ కూడా దీని నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఉన్న కొద్ది గొప్ప ఆశ కూడా దిగజారిపోతున్న పరిస్థితి. దీనికి పరిష్కారం దామాషా పద్ధతి ఎన్నికలు. పార్టీకి వచ్చిన ఓట్లని బట్టి పార్టీలకు సీట్లు వస్తాయంటే తెల్లారేపాటికి పార్టీలు మారిపోతే జనం మారిపోతాయి. మల్రావు గారు, మీ పాయింట్ ఏంటి? 2019కి వ్యాపారస్తులు కాంట్రాక్టుల టికెట్ దక్కకుండా ఉండాలి అంటే ఏం చేయాల్సిన అవసరం ఉంది? ఎక్కడ చేంజ్ రావాల్సిన అవసరం ఉంది? 2 రకాలండి. రాజకీయ పార్టీల్లో మార్పు రావాలంటే ప్రజల దగ్గర నుంచే మార్పు వస్తుంది. మీరు ఎక్కడైనా చూడండి, ప్రపంచ చరిత్రను ఒకసారి చూస్తే విప్లవం వచ్చినా మార్పు వచ్చినా ఈ 2 కూడా ప్రజల మధ్య నుంచి మొదలైతే నాయకులు దాన్ని పట్టుకొని ముందుకు పోయారు. విప్లవానికి నాయకత్వం వహించిన వాళ్ళు వెనక్కిపోతారు, ఆ ప్రజలకి ముందు నిలబడి పార్టీలు ముందుకు వస్తాయి. మీరు ఒక్కసారి రజనీకాంత్ గారు, ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రభుత్వాలు ఏ తప్పు చేయకుండా పరిపాలించడం అనేది ప్రజాస్వామ్య గొప్పతనం కాదు. ప్రజాస్వామ్యంలో తప్పులు జరుగుతాయి, ప్రజాస్వామ్యంలో తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం ఒక్క ప్రజాస్వామ్యంలోనే ఉంది. ఇవాళ డబ్బులు ఎక్కువైన వాళ్ళు, లేకపోతే కాంట్రాక్టర్లు, బాగా డబ్బులు ఉన్న వాళ్ళే దీంట్లోకి వచ్చేటటువంటి ఒక పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చుకునే అవకాశం కూడా ఇదే ప్రజాస్వామ్యంలో ఉంది. ఇవాళ మీరు స్టార్ట్ చేసినటువంటి ఈ డిస్కషను పెద్ద ఎత్తున ప్రజల్లోకి పోతుంది. దీన్ని ఇంతటితో ఆపటం కాకుండా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్తాం. స్పందించే రోజులు వచ్చాడు రవి గారు, పెద్ద ఎత్తున ప్రజల్లోకి క్యాంపెయిన్ తీసుకెళ్తాం. ఈ రోజు మొదలెట్టాం, 2 రోజుల క్రితం మొదలెట్టాం, ఇంకా క్యాంపెయిన్ తీసుకెళ్తాం. అయితే పార్టీలు సెన్సిటైజ్ కావాలన్న కంప్లీట్ నన్ను కంప్లీట్ కానివ్వండి. పార్టీలు ఎప్పుడు సెన్సిటైజ్ అయితే అంటే, ఇంతకు ముందు మేము ఎప్పుడైతే 1947, 52లో ఫస్ట్ ఎలక్షన్ వచ్చినప్పుడు, 62, 63లో వచ్చినప్పుడు ఉన్న ప్రజలు, అప్పుడున్న నాయకుల్లాగానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంటే, అసలు ఓటు ఎవడైనా బీఫామ్ తీసుకొని పోతే అక్కడ ఏమంటున్నారంటే, నువ్వెందుకు తెచ్చుకున్నావురా బీఫాము, ఎంత డబ్బు ఉంది, నువ్వు ఒక్కొక్క మండలాలు ఇన్ని ఉన్నాయి, ఇంత మండలాలకి ఎంత ఉంటారు, ఇంతమంది జనం ఉంటారు, ఇంత ఉంటారు. పని చేసిన వాడిని కూడా, ఆ 5 సంవత్సరాలు పనిచేసిన వాడిని కూడా వాళ్ళని పట్టించుకోవటం లేదు, ఆ డబ్బుకో వచ్చారు. ఇప్పుడు ఒక రకమైన వ్యతిరేకత ప్రజల్లో నుంచి కూడా వస్తుంది. ఓహో, దీన్ని మార్చుకోవాలనేటటువంటి ఆలోచన అక్కడ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కౌంటర్ ప్రెజర్ వస్తుంది. కౌంటర్ ప్రెజర్తోనే ఎక్కువగా పార్టీలు మారుతాయి తప్ప వాళ్ళల్లో ఉన్న ప్రెషర్తో మారరు. అందుకని ఇవాళ ప్రజల్లో కరెక్ట్గా ఆలోచనని మనం మొదలుపెట్టేటటువంటి కార్యక్రమం ఉంది. పొలిటికల్ పార్టీలు కూడా పెద్ద ఎత్తున మాట్లాడాలా. మాలాంటి వాళ్ళం కూడా మా పొలిటికల్ పార్టీల్లో మీటింగులు జరిగేటప్పుడు దీన్ని కూడా మాట్లాడే పరిస్థితి తప్పనిసరిగా ఏర్పడితేనే ఈ ప్రజాస్వామ్యం మిగిలింది. లేకపోతే మొత్తం ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మాకు న్యాయం జరగదని ప్రతిపక్షంగా ఇంతకుముందు వచ్చిన నక్సలైట్ పార్టీలు వాళ్ళందరూ కూడా రాజకీయ పార్టీలే కానీ ఇందులో న్యాయం జరగటం లేదని గొడవ చేశారు కదా. అది ఇప్పుడు తాత్కాలికంగా ఆగని, ఇట్లనే కొనసాగితే అటువంటి పార్టీలు వస్తాయి, మళ్ళీ మొత్తం వ్యవస్థ పోద్ది. రైట్. ఉమా గారు మీరేం చెప్తారు? 2019కి వ్యాపారస్తులు లేని ఒక ఎన్నిక జరగాలి, ప్రధానంగా ఎంపీల్లో అటువంటి మార్పు రావాల్సిన అవసరాన్ని మీరు ఎంతవరకు గుర్తిస్తున్నారు? రజనీకాంత్ గారు, 2019 ఎలక్షన్లో తప్పనిసరిగా మార్పులు వస్తాయని భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక మంచి ఇష్యూని పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు. మేమేమంటున్నాం అంటే ఆఫ్టర్ డిమానిటైజేషన్ భారతదేశం 2014 ముందు ఎన్నికల్లో అనేది ఒకటి, 2014 తర్వాత ఇవాళ ప్రతి రూపాయి కూడా బ్యాంకులో నుంచి 50,000 డ్రా చేయాలన్నా సరే మనం కారణాలు కరెంట్ అకౌంట్లోంచి చూపించాల్సినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇంకా రాను ఇంకా 2019 నాటికి ఈ అంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా లిక్విడ్ క్యాష్ అనేది చాలా ప్రజల దగ్గరికి అవైలబిలిటీ, పారిశ్రామికవేత్తలు కానీ కాంట్రాక్టులు కానీ ఎన్ని తగ్గిపోతాయి. అంటే సిస్టమ్ మొత్తం ఒక లైన్లోకి వచ్చేసేటప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు బిజినెస్ చేసుకునే వాళ్ళు ప్రజాసేవకు పనికిరారనేది కూడా కరెక్ట్ కాదు. ఖచ్చితంగా వాళ్ళు కూడా ఉండాలి, ఇది కూడా ఉండాలి. మనకు కావాల్సింది ఏంటంటే
మెరుగైన సమాజం కోసం ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళు ఎవరు వచ్చినా సరే, పారిశ్రామికవేత్తలు అవ్వచ్చు, మీడియా ప్రతినిధులు అవ్వచ్చు, లేదంటే సంఘ సేవకులు అవ్వచ్చు, లేదంటే రైతులు అవ్వచ్చు, ఎవరు వచ్చినా సరే స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా 2019 ఎన్నికలకి నా ఉద్దేశం ఏంటంటే రాజకీయాల్లో పెను మార్పులు వచ్చినటువంటి ఆర్థిక వ్యవస్థ, భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ, క్యాష్ ట్రాన్సాక్షన్, లిక్విడిటీ ఇవన్నీ కూడా పనిచేయబోతా ఉన్నాయి. ఈ 100 కోట్లు పెట్టేస్తాం, 200 కోట్లు పెట్టేస్తాం అంటే అంత డబ్బులు కూడా ఎక్కడ లిక్విడిటీ ఉండే పరిస్థితి కూడా ఉండదు. ఎవరు పడితే వాళ్ళు ఇష్టమైన ఖర్చు పెడతాం అనే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా మా పార్టీ పరంగా అయితే, తెలుగుదేశం పార్టీకి అయితే ఖచ్చితంగా సంస్కరణలు తీసుకురావాలని మొన్న జరిగినటువంటి మీటింగుల్లో కూడా అసలు నగదు లేకుండానే డబ్బులు ఖర్చు పెట్టకుండా గెలిచే పరిస్థితులు, అధికారంలోకి వచ్చే పరిస్థితి మాకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా మేము అటువంటి ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు. పారిశ్రామికవేత్తలు కొత్తగా తీసుకొచ్చి గెలవాల్సిన పరిస్థితి మాకు లేదు. ఉన్నటువంటి నాయకత్వం, ఉన్నటువంటి ఎంపీలు, ఉన్నటువంటి ఎమ్మెల్యేలు బ్రహ్మాండంగా ఉన్నటువంటి సందర్భంలో రాబోయే రోజుల్లో తప్పనిసరిగా అలాంటి పరిస్థితులు నిర్వహిస్తూ ప్రజలకు సేవ చేసే విధంగా తెలుగుదేశం పార్టీ ముందుకెళ్ళుద్ది. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పాల్గొన్నందుకు. 2019 ఎన్నికల్లో వ్యాపారస్తులు, బ్యాంక్ డిఫాల్టర్లు, బ్యాంకులు ముంచడానికి వద్దాం అనుకునే రాజకీయాల్లోకి వచ్చే వ్యాపారస్తులు లేని ఒక ఎలక్షన్ జరగాలి. దీనికోసం ఒక క్యాంపెయిన్ చేస్తూ TV9 ఈ రోజు నుంచి మొదలుపెట్టింది. ఈ క్యాంపెయిన్ కంటిన్యూ అవుతుంది. 2 సంవత్సరాల తర్వాత వ్యాపారస్తులు లేని ఎన్నికలు, కాంట్రాక్టర్లు, లిక్కర్ వ్యాపారాలు, అదేవిధంగా బ్యాంకులను ముంచే వ్యాపారస్తులు లేని ఎన్నిక కోసం మా ప్రయత్నం కంటిన్యూ అవుతుంది. దానికి పార్టీల నుంచి కూడా సరైన సహకారం దక్కుతుందని, ప్రజలు మరింత మోటివేట్ చేసే దిశగా ముందడుగు వేయాలని కోరుకుంటూ కార్యక్రమాన్ని చూస్తున్నామండి TV9.